అయితే బేసిక్‌గా చాలామందికి డివోర్స్ తర్వాత ఎప్పుడు మళ్ళీ మేము రీమ్యారేజ్ చేసుకోవచ్చు అంటే ముందుగా అయితే నేను చెప్తున్నాను, డైవర్స్ ఈజ్ నాట్ ఎ ఫాల్ట్. అండ్ ఇది ఒక కరెక్షన్ మాత్రమే. మళ్ళీ మీరు మ్యారేజ్ చేసుకోవడానికి అర్హులు, సెకండ్ మ్యారేజ్. దానికి గాను మీరు మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నట్టయితే ఆఫ్టర్ డిగ్రీ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు కంటెస్టెడ్. అండ్ మీ ఏదైతే ఎక్స్ పార్టీ డైవర్స్ అయ్యి వచ్చినప్పుడు 90 డేస్ అనేది వెయిట్ చేయాలి. 90 డేస్ తర్వాత మీరు రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్యాప్లో ఏదైనా అప్పీల్కి వెళితే ప్రాబ్లం అవుతుందిగా. సో మీరు రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు. విషయం ఏంది యాక్చువల్లీ అంటే, నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చిండు. మేము ఆల్రెడీ అతనికి డైవర్స్ ఇప్పించడం జరిగింది 2 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ సెకండ్ డైవర్స్కి వచ్చాడు. ప్రాబ్లం ఏంటి అంటే, అసలు మేడం నాకు లీగల్ ఒపీనియన్ కావాలి, నేను మళ్ళీ డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో డైవర్స్ది మాకు పాతది అంతా తెలుసు స్టోరీ అతనిది. సో మళ్ళీ అతను ఈ గ్యాప్లో సెకండ్ మ్యారేజ్ అతను అర్హుడు కాబట్టి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అతని ప్రాబ్లం ఏంటి అంటే, నేను మళ్ళీ డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, అసలు నాకు అసలు మ్యారేజ్ అనేది లేదా అని అంటే, చెప్పాను కదా, డైవర్స్ ఈజ్ నాట్ ఎ ఫాల్ట్ అని చెప్పేసి. ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ఇన్కంపాటబిలిటీ. సో మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. నేను చెప్పినట్టు ఈ కోర్టు నుంచి వచ్చిన డిగ్రీస్ రాగానే మ్యారేజ్ కాకుండా కొంచెం లాంగ్ పీరియడ్ తీసుకోండి. 2 ఇయర్స్ గ్యాప్ అనేది, 3 ఇయర్స్ గ్యాప్ అనేది మీరు వెయిట్ చేసిన తర్వాత రీమ్యారేజ్ చేసుకుంటే, అసలు మ్యారేజ్ చేసుకోవచ్చా, మ్యారేజ్ అనేది అసలు చేసుకోవద్దా అనేది మీ మైండ్లో ఉంటుంది.